ముందు రాకుండా చూసుకోవాలి కదా. వచ్చిన తర్వాత క్లీనింగ్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారు ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పేసి? ఎవరు చెప్తున్నారు? గవర్నమెంట్ ఫైనాన్స్ మీద ప్లాస్టిక్ కవర్ తీసుకుంటే ఫైనాన్స్ కవర్లు అమ్మంటున్నారు కదా. ఒక 4 కంపెనీలు 5 కంపెనీలు ఉంటాయి మొత్తం స్టేట్ మొత్తం మీద. వాళ్ళందరినీ ఆపేసి లక్షల షాపులు ఉంటాయి, కోట్ల మంది జనాలు ఉన్నారు, వీళ్ళ మీద పడుతున్నారు. షాపుల్లో రైడ్ చేయటం, ప్లాస్టిక్ అమ్ముతుంటే కవర్లు అమ్ముతుంటే వాళ్ళ మీద ఫైర్ వేయటం, ఎవరైనా చేతిలో కవర్ తీసుకెళ్తుంటే వాళ్ళ పట్ల ఫైర్ వేయటం కంటే ఆరిజిన్ ప్లాస్టిక్ తయారు చేసే కవర్ తయారు చేసే కంపెనీ నాకు క్లోజ్ చేసి సరిపోతుంది కదా. సో మనతో పాటు గవర్నమెంట్ అక్కడ పాలసీ తీసుకొస్తే మెయిన్ ప్లాస్టిక్ కవర్స్ నుంచి ముందు రాష్ట్రం కాపాడవచ్చు. మేజర్ అది అయిపోతుంది కదా. అలాంటి ప్రికాషనరీ ఐడియాస్ ఎవరంటే చెప్పండి. చేయకూడదు. ముందు ప్రికాషన్ తగ్గించుకున్న తర్వాత ఉన్నదాన్ని మెయింటైన్ చేసుకోవడం ఈజీ కదా. రకరకాల ఐడియాస్ వస్తాయి, మీకంటే కొంచెం వస్తుంది, అందరికీ ఫీల్డ్ ఉంటారు కాబట్టి చాలా ఐడియాస్ వస్తాయి. చెప్పండి, ఒక్కొక్కటి ఒక ఐడియా చెప్పండి చాలు, స్పీచ్ లాగా అక్కర్లేదు. సో మనం ఎస్ఐ రాస్తున్నామంటే అన్నీ కవర్ చేయాలి, అన్ని యాంగిల్స్లో నుంచి. చెత్త రావడానికి కారణం ఏంటి, రాకుండా ఏం చేయొచ్చు, వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే చెత్త గురించి. చెత్త ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు. అది దాని మీద మట్టి పడినప్పుడు వాటర్ వెళ్ళినప్పుడు వాటర్ భూమిలో వెళ్ళిపో. వాళ్ళు చెప్తారు కరెక్టే. అందువలన డస్ట్బిన్లు ఏంటి, మన సరౌండింగ్లో ఎకరానికి చెత్త పడితే డస్ట్బిన్లు ఏంటి. మీ మైండ్లో ఐడియా ఉంది, జనాలను చూసి మీ మాటలు బయట రాదు. లేరనుకో, నువ్వు అక్కడే మాట్లాడుతున్నావు అంటే చెప్తారా? ఇంకొక 2 మాటలు చెప్పు, 2 ప్రికాషనరీ ఐడియాస్ అని చెప్పు. చెప్పలేవా? ఉన్నాయి ఐడియాస్ ఉన్నాయా? నువ్వు 2 సార్లు 3 సార్లు చెప్పావు అనుకో, నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, బయట పోతుంది. చెప్పలేదు. సరే, నేను 2 క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చెప్పు. మీ ఇంట్లో డస్ట్బిన్ అంతా ఎవరు పడేస్తారు? రోజు మీ ఇంట్లో డస్ట్బిన్ ఎవరు పడేస్తారు? మీ ఇంట్లో ఉండదు కదా, ఎక్కడ పడేస్తా? ఊరు అవుతారు. ఒకవేళ చేస్తే ఎప్పుడు పడేస్తారు? డస్ట్బిన్ దగ్గర లేదా? డస్ట్బిన్ లేసి ఊరు అవుతాడు. చెప్పచ్చు కదా మరి, ఊర్లో కాకుండా కొంచెం దూరంగా పడేసేసి చెప్పచ్చు కదా. అందుకే చెప్పచ్చు కదా, నువ్వు ఎక్కడో కొత్త ఎక్కర్లేదు. దాన్ని మన కాలేజీ క్లీన్ చేయి. హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్ కదా, ఎక్కడ హాస్టల్లో ఉండే వాళ్ళు ఎవర్రా? హాస్టలర్స్ ఒకటి రండి. సొసైటీ గురించి వదిలేసేది పూర్తిగా. మీకు హాస్టల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? క్లీన్నెస్ మూలంగా. క్లీన్నెస్ ముందు కనీసం ఇది కూడా క్లీన్నెస్సే కదా. పైన ఉండే జంజాలు ఏమి ఉంటాయి అక్కడ? ఏం లేవు కదా. మన ఇళ్ళలో ఉంటాయా? కాడాల్లో ఉన్నాయి, కింద మన క్లాసుల్లో ఉన్నాయి. కిందే కాదు, జస్ట్ క్లీనింగ్ గురించి అంతేగాని డస్ట్ గురించి మాట్లాడతారు పూర్తిగా. స్వచ్ఛాంధ్రం, వాటర్ నీట్గా ఉండాలి తాగేవి. మరీ నీట్నెస్ చేస్తే ఏమవుతుంది? మినరల్ వాటర్ తాగుతున్నాం, ఏమవుతుందా? జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. ఎంతవరకు శుద్ధి చేయాలి అంతవరకు శుద్ధి చేయాలి. సో హాస్టల్ వచ్చి మీ హాస్టల్లో ఉన్న నీట్నెస్ గురించి ఎవరైనా చెప్పండి.
లాస్ట్ సార్ లాస్ట్ లేకు లాస్ట్లో నీట్గా ఉంటున్నాయా లేవా లేకపోతే ఏం ప్రికాషన్ తీసుకోవాలి ఇంకా మీ వంతు కృషి మీరేం చేయాలి. ఏమేమి నీట్గా లేవని చెప్తే వాటిని ఎక్కడ నీట్ చేయాలి కిచెన్ కానీ కారిడార్ కానీ బాత్రూమ్స్ కానీ మీ రూములు కానీ వాటి గురించి చెప్పు చాలు. అది సొసైటీలో పాటే కదా. గట్టిగా స్పష్టం చెప్పాలి. మార్నింగ్ everyone, my name is Kailash. I am from Chhattisgarh. మా హాస్టల్లో అంటే డస్ట్బిన్ ఇచ్చేసారు, కానీ ఏదైనా రూమ్ తీసుకొచ్చి తింటే అది కిటికీ నుంచి బయటపడేయడమో లేదా అవతల పడేయడమో తప్ప డస్ట్బిన్లో యూజ్ చేయలేదు. అలా డస్ట్బిన్ ఇస్తే డస్ట్బిన్లో కాకుండా అదేదో ఆడుకునే వస్తువులు అన్నీ ఎరగొట్టి అలాంటివి చాలా చేస్తారు. అలా చేయకుండా మనం ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టుగా వాడతారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల ముందు గవర్నమెంట్ అనేది డస్ట్బిన్ ఇచ్చింది వాడుకోవడానికి, దాంట్లో చెప్పలేదు. కానీ దాన్ని నేను చాలామంది ప్యాకెట్ల కింద దానికి కాళ్ళు పెట్టి ప్యాకెట్ల కింద వాడతారు. అలా కాకుండా మనం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుని చెత్తని డస్ట్బిన్లో వేసి దాన్ని ఎక్కడ పడేయాలో అలా పడేయడం. గుడ్, నైస్. వాడు చెప్పింది ఏంటరా, బ్లూ బకెట్ గ్రీన్ బకెట్ ఇస్తున్నారు కదా మీకు, చెప్తారు కదా బ్లూ బకెట్లో ఏమేమంటారు. బ్లూ రోడ్డు పక్కన కూడా బకెట్లు ఉంటాయి, డస్ట్బిన్స్ 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అండ్ గ్రీన్. దాని మీద బోర్డు కూడా రాస్తున్నారు.